హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ లాగ్ వచ్చి నిన్నటి లాగ్ అనమాట. నా లాగ్ వచ్చి హేమ డైలీ లాగ్స్ అండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ అయితే లేచాను అనమాట. ఇంకా లేచేసి కాఫీ అయితే తాగుతున్నాను. పాలేమో నిన్న 1/2 లీటర్ అయితే తెచ్చాను. అసలు మంత్ ఎండ్ కదండి, ఇంట్లో అయితే అస్సలు సరుకులు ఏం లేవన్నమాట. ఇంకా ఇక్కడ ఏమంటే నిన్న తెచ్చాను, నైట్ తెచ్చాను అనమాట. పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేశాను. ఇంకా నేనేమో లేచిన తర్వాత కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. ఎలాగైనా కానీ కాఫీ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా కాఫీ అంటే ఇష్టం అనమాట. అందువల్ల ఏంటంటే ఉదయం లేవగానే ఇంకా పాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అయితే కాఫీ అయితే తాగాలనిపిస్తుంది. ఇంకా అందువల్ల ఏమో ఇంకా కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను అనమాట. ఇలాగా ఆ పాలు ఏంటంటే కొంచెం 1/2 లీటర్ తీసుకున్నాను. కొంచెం లైట్ గా మీగడ వచ్చింది, మీగడ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇలాగ పాలు అయితే కలుపుకొని తాగుతున్నాను. మళ్ళీ పిల్లలు లేచారనుకో వాళ్ళకి కూడా ఇవ్వాలండి, వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా ఇవిగో కాఫీ అయితే ఇలా కలుపుకొని ఇంకా అలా హాల్లో కూర్చొని కాసేపు అయితే టీవీలో కొంచెం సీరియల్ అయితే చూస్తానమాట. అవి చూస్తూ ఇంకా బట్టలు అయితే మడతేసానండి. ఇంకా అన్నం కూడా ఏమో నేను టమాటా రైస్ చేద్దాంలే అనుకుంటున్నాను. అన్నం అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడేమో కాఫీ తాగేసి కాసేపు అలాగా అలారం అయితే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఏంటంటే వంటకి చేయడానికి కొంచెం అలాగే బట్టలు మడతేస్తూ ఉన్నాను. కొన్ని బట్టలు అయితే మిగిలిపోయినాయి. ఇవి కూడా మడతేసామంటే మళ్ళీ డ్యూటీకి లేట్ అయిపోతుందని చెప్పని కొన్ని బట్టలు మడతేసి ఇంక ఇవేమో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మడతేస్తాను. ఇంకా అలా ఉంటుందండి హడావిడి లైఫ్. ఇంక ఇక్కడ చూసారా రైస్ ఏమో కొంచెమే ఉన్నాయండి. ఇలా ఉంటుంది నాకు మంత్ ఎండ్ వచ్చేలైతే ఒక్కసారి పిల్లల గురించి అయితే భలే భలే బాధేస్తుంది అనమాట. చూసారా కొంచెమే ఉన్నాయన్నమాట ఈ రైస్. ఇంకా 2 డేస్ 3 డేస్ పడుతుంది మళ్ళా శాలరీ వచ్చేలకి. ఒక్కోసారి అండి నా కష్టాలు ఎలా ఉంటాయంటే అంటే చాలా ఘోరంగా ఉంటాయి అనమాట. నాకేంటంటే నాకంటూ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. నా దగ్గర ఉంటే తీసుకుంటారే కానీ నాకు ఎవరు హెల్ప్ చేయరనమాట. మా బంధువులు కానీ ఎవరు కానీ. ఇంకా నా ఫ్రెండ్స్ అడిగితే పాపం నా ఫ్రెండ్స్ మాత్రమే నాకు హెల్ప్ చేస్తారండి. ఇంకా ఇక్కడేమో సరుకులు కూడా చూసారు అసలు ఏం లేవన్నమాట. మినపప్పు కానీ ఏం లేవు. కనీసం ఇడ్లీకి కానీ అలా వేసుకుందామన్నా కానీ ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా వీటితో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కూడా అండి ప్రొవిజన్స్ కూడా అన్ని కొన్ని కొన్ని అయిపోయాయి. ఇంకా చూసారా ఇంకా నేనేమో టమాటా రైస్ చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ లోపు నేనేమో అన్నం ఏమో ఉడికింది కదా, బట్టలు ఇవన్నీ మడతేసి ఇంకా డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ టైం అయిపోతుంది. పిల్లల్నేమో కొంచెం స్కూల్కి త్వరగా తీసుకెళ్ళాలి కదా. వీళ్ళు ఏంటంటే వాళ్ళని బ్రష్ చేపించేసి ఇంకా అలాగే డ్రెస్ వేసుకోమని చెప్పని ఇన్ని ఉంటాయి అనమాట. వాళ్ళేమో వినరు ఒక్కోసారి మాట. ఇలాగుంటుందండి వాళ్ళతో అరుచుకొని మళ్ళీ వాష్రూమ్స్ అంటారు, బాత్రూమ్ అంటారు. ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికి నేను అప్పటికి లేయండి అని చెప్పారు 7:30 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. రెడీ అవ్వండి అని చెప్పేటప్పటికి ఇప్పటికైతే రెడీ అవుతారండి వాళ్ళు. అప్పుడు చెప్తే ఇంకా నిదానంగా అటుగా ఇటుగా చూసేసి ఇంకా రెడీ అవుతారు. ఇక్కడేమో టమాటాలు రైస్ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ అలాగే టమాటాలు ఇవన్నీ వేసేసి వాటిని అయితే బాగా మగ్గనిస్తున్నాను. పిల్లలేమో లేచారు కదా, ఇంక ఇక్కడైతే వీళ్ళకైతే పాలు అయితే ఇస్తున్నాను. పాలు నేను తాగేసాను కదా, వీళ్ళకేమో కొంచెం వేడి చేసేసి పాలు ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏమో ఇవి లక్కీకి ఏంటంటే కొంచెం లైట్ గా కాఫీ పొడి అయితే ఉంచారనమాట. ఉత్త పాలు అస్సలు తాగడు. ఇంకా బూస్ట్ తెద్దామంటే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. ఇంకా పిల్లలకి కొంచెం ఫుడ్ పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇంకా అలా ఉంటదండి, ఒక్కోసారి అర్థం కాదనమాట పరిస్థితులు. చూసే వాళ్ళకేమో అన్నీ ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏమి లేవు. పిల్లలకి కొంచెం ఏమంటారు ఫుడ్ కూడా ఒక్కోసారి అయితే సరిగా పెట్టలేని పరిస్థితిలో ఉంటుందండి నా పరిస్థితి అయితే. అలా ఉంటుందండి నా పరిస్థితి, భయంకరంగా ఉంటుంది. ఇంకా ఇక్కడేమో మళ్ళా వచ్చి విక్కీకి అయితే వాడేమో ఉత్త పాలు తాగుతాడు అనమాట. వాడికి వచ్చి ఉత్త పాలు కొంచెం చక్కెర వేసేసి వాడికి కూడా పాలు అయితే పోసేసానండి. ఇంకా వీళ్ళకి ఇచ్చే గ్యాప్ లో బాగా మగ్గిపోయినవి ఇవైతే ఆనియన్స్ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. దీంట్లో ఏమో అల్లం పేస్ట్ అయితే వేసాను అనమాట. టమాటా రైస్ మనకి ఏంటంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎప్పుడైనా స్కూల్ కు లేట్ అయినప్పుడు ఇంకా ఇలాగా టమాటా రైస్ అలాగా క్యారేజ్ కానీ పెట్టిచ్చేస్తామంటే పిల్లలకి త్వరగా అయిపోతుంది. మనకు కూడా కొంచెం టైం అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగండి కష్టాలు అయితే నాకైతే కొత్త కాదు. ఇంకా ఆల్మోస్ట్
కష్టాలనేవి నా నుంచి ఎప్పుడు వీడిపోతాయో కూడా అర్థం కావట్లేదు. అంతా దేవుడి చేతిలోనే ఉంది. ఆ కష్టాలకు ఎదురెత్తున్నాను నేనైతే నిజం చెప్పాలంటే. ఇంకా అలాగంటే కొంతమందికేమో డబ్బులుండి కష్టము, మనకేమో డబ్బులు లేక కష్టము. ఇలా ఉంటాయండి మనిషి పరిస్థితి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటదో కూడా తెలియదనమాట. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇంక ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదండీ! మనకేంటంటే టమాటా రైస్ అన్నీ బాగా మగ్గిపోతే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారా ఇక్కడేమో తల కూడా దూకొని ముడేసుకున్నాననమాట. ఇంక ఈ టమాటా రైస్ చేసేసిన తర్వాత క్యారేజ్ పెట్టేసి పిల్లలకి ఇంకా నేను వెళ్ళేసి రెడీ అవుతాను. ఇలా హడావిడి లైఫ్స్ అండి జాబ్ చేస్తూ మళ్ళీ పిల్లలతోటి. ఈ మళ్ళా వాళ్ళని స్కూల్ టైం అవుతుంది. వాళ్ళనేమో ఇంకా వాటర్ పట్టుకోండి, బ్యాగ్ సర్దుకోండి ఇవన్నీ అరుచుకుంటూ చెప్తూనే ఉంటాననమాట. మళ్ళీ ఈ గ్యాప్‌లో ఇద్దరు తన్నుకుంటారు. ఇన్నుంటాయండి పిల్లల్ని భరించాలంటే చాలా కష్టం అనమాట. ఒక పక్క పనులు చేసుకుంటూ పిల్లలతోటి ఎంత రిస్క్ ఉంటుందంటే భయంకరమైన రిస్క్ ఉంటుందనమాట. ఇంకా ఇక్కడైతే నేను టమాటా రైస్ అయితే ఇలాగా చేసేస్తున్నాను. ఇంకా కరివేపాకు కూడా లేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే తనని అడిగాను తీసుకురమ్మని, మా కొలీగ్ అనమాట. ఇంకా తను కూడా ఇంకా తెస్తాను అని చెప్పింది. తర్వాత ఏంటంటే ఇంకా ఎట్లాగో కరివేపాకు లేదు కదా, ఇంకా పుదీనా అయితే ఉందనమాట. పుదీనా అన్న వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా అని చెప్పని పుదీనా వేద్దాంలే అనేసి పెద్ద బాబుని పుదీనా దమ్మని చెప్పాను అనమాట. ఇక్కడైతే నేను ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కారము అలాగే గరం మసాలా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలాగ ఉంటుందండి. ఒక్కోసారి అయితే మళ్ళీ ఏమో ఈ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం కదా, వైట్ డ్రెస్ అండి. మళ్ళీ ఈ మరకలు ఎక్కడ పడతాయి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా, ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాను. మళ్ళీ అవి పడ్డాయంటే డ్యూటీకి వెళ్ళేది కదండి, మళ్ళీ డ్రెస్ అయితే పాడైపోతుంది అనమాట. ఇంకా అలాగా ఇంకా పాలు కూడా ఏమంటే కొంచెం పాలు ఉన్నాయి. 1/2 లీటర్ పాలు అంటే పిల్లలకి యాక్చువల్గా ఎక్కువ పోయాలి, నేను కొంచెం కొంచెమే ఇస్తానండి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేక కొంచెం కొంచెం పాలు ఇస్తాను పాపము. అప్పటికి మా కొలీగ్స్ అయితే ఇవి చూసేసి ఏంటి మరి కొంచెం ఇస్తున్నావు పిల్లలకు పాలు అంటారనమాట. అది కూడా ఏంటంటే ఉన్నప్పుడే ఇస్తాను, లేనప్పుడేమో ఇంకా కామ్ అయిపోతాం, అస్సలు తెచ్చుకోము పాలైతే. అలా ఉంటదండి నా పరిస్థితి. ఇంకా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఇంకెందుకులే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడేమో ఉప్పు ఏమో ఫస్ట్ ఎంత వేసానో ఆ ఉప్పే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకా నేనైతే ఉప్పు ఇంకా వేయలేదు. అలాగే కారం కూడా ఏంటంటే పిల్లలు తినేది కదా, కారం కూడా అయితే ఎక్కువ వేయలేదు అనమాట. కారం కూడా కొంచెమే వేసాను. ఇంకా కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరని వేడి వేడిగా ఉంది కదా ఇది ఇంకా దాంట్లో వేసేస్తేనంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట, పుదీనా ఫ్లేవర్ అనేది. ఇంకా ఇలాగా టమాటా రైస్ ఏంటంటే పిల్లలకైతే మంచి వాసన వస్తుంది అనమాట. బిర్యానీ అంటున్నాడు మా విక్కీ అయితే. అరే అది బిర్యానీ కాదురా టమాటా రైస్ రా అని చెప్పాను. అది కాకుండా ఫ్రైడే కదండి, ఫ్రైడే ఏంటంటే మేము నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ అనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే నేను ఇంకా ఇలా చేసేసాను. ఇంకా క్యారేజ్ పెట్టేసుకొని మేమైతే బయలుదేరేసామండి. తర్వాత మా హాస్పిటల్లో మా డ్యూటీలో ఇది ఇంతకుముందు మా మేడం గారు ఇచ్చారు మొన్నటిదనమాట ఇది. అయితే ఈరోజు గుర్తొచ్చి ఇలా పెట్టాను. మాకందరికి ఎగ్ పఫ్లు అవన్నీ తీసిచ్చారనమాట. మా స్టాఫ్ అందరం కూర్చొని ఇలా తింటూ ఉన్నామండి. అలాగే దాంతోపాటు కాఫీ కూడా, కాఫీ కాదు టీ ఇచ్చారనమాట. అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా అలాగే టీ అలాగే ఎగ్ పఫ్ అయితే తిన్నామండి. ఇంకా అలాగైతే డ్యూటీ అయితే గడిచిపోయింది అనమాట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్నేమో తీసుకొని వచ్చాను. మా పెద్ద బాబుకేమో అది మా లక్కీకి అయితే వాడిది ఆధార్ కార్డు ఉందండి, అదైతే ఫోన్ నెంబర్ అది మార్పిచ్చేసాను అనమాట. ఎందుకంటే వేరే నెంబర్ ఉంది, ఆ నెంబర్ వాళ్ళు వేరే అంటే ఇంకా అర్థం చేసుకోండి, వాళ్ళ నెంబర్ ఉందనమాట. ఆ నెంబర్ మార్పిచ్చేసామంటే మా పిల్లలకి కొంచెం నాకేంటంటే ఆధార్ కార్డు రావట్లేదు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆధార్ కార్డు అనేది నా దగ్గర ఉండట్లేదు. అలాగే ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందంట. ఇంకా ఓటీపీ అంటే ఇంకా వాళ్ళని అడిగినా కానీ ఇంకా దరిద్రులు కదండి, ఎట్లా ఉంటారో ఏమో తెలియదు. అందువల్ల ఏంటంటే నేను ఇంకా నా నెంబర్కి అయితే ఈరోజు మార్పిచ్చాను. 220 రూపీస్ తీసుకున్నారండి. యాక్చువల్గా అయితే 100 రూపీస్ అనుకున్నా కానీ 220 అస్సలే మనీ లేవు. ఇంకా తర్వాత దాని రోజు లేవు, మా ఫ్రెండ్స్ని అడిగి తీసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ చూసారా నేను చెప్పాను కదా ఒక్కోసారి ఇలా ఉంటుందండి. చట్నీ చూసారా కొంచెమే చట్నీ ఉంది. నిన్నేమో బాగా తిన్నాము, ఈరోజు ఆ చట్నీలో వాటర్ ఉప్పు వేసేసి ఇంకా అదే పెట్టాను అనమాట పిల్లలకి. దోశ పిండి ఇంకా ఎర్రకారం ఉంది.
ఇలాగుంటుందండి నా పరిస్థితి ఒక్కోసారి అయితే. ఇంకా ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.